హలో వ్యూయర్స్, ఈరోజైతే నేను మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే ఇడ్లీ రొటీన్గా తినడం వల్ల బోర్ కొడుతుంది కదా. సో దానికోసం ఇడ్లీ పిండితోటి మనం పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం నేనైతే ముందు ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఈ ఇడ్లీ పిండిలో కొంచెం పూరి పిండి, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా తరిమి వేసుకున్నాను. సో తగినంత ఉప్పు కలిపేసి ఈ విధంగా పెట్టానన్నమాట. ఎందుకంటే బ్యాటర్ నానితే కొంచెం మంచిగా వస్తాయి, మనకు త్వరగా అయిపోతుంది ఈజీగా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకే ముందుగా నానబెట్టి పెట్టాను. అలాగే స్టవ్ మీద మూకుడైతే పెట్టేసి ఆయిల్ పోసేసాను. సో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ విధంగా నేనైతే పునుగులు వేసాను. ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇవి డీప్ ఫ్రై కదా, సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే చాలా బాగుంటుంది. యా, చూసారు కదా, అవి డీప్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను. ఒక టిష్యూ అయితే వేసుకొని తీసుకున్నాను. బట్ ఇందులో ఆయిల్ అయితే ఏం పట్టలేదండి. చూడండి, ఇది తీసేసా, బట్ ఆయిల్ అయితే ఏం లేదు. సో ఇది అలాగే ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. మనము బయట తింటాం కదా, చూసారు కదా సౌండ్ ఎలా వచ్చిందో. సో కాలుతుంది. ఏంటంటే మనం బయట పునుగులు తింటాం కదా, సో వాటికి తక్కువ ఏం కాదండి. వాటి టేస్ట్ కంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో మరీ ఎక్కువ పులిసిన పిండితోటి అలా చేసుకోం కదా. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మన ఛానల్లో ఏవైతే అప్లోడ్ చేస్తామో వాటి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.